నా పేరు శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఒక రెక్టమ్ క్యాన్సర్ పేషెంట్ని. మీరు అందరు నా వీడియోస్ చూస్తున్నారు కదా. నా క్యాన్సర్ సంబంధించిన వీడియోస్ అన్నీ చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. సో ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ఫర్మేషన్ చాలామందికి షేర్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో దేని గురించి చేస్తున్నానంటే, సో ఇంతకుముందు నాకు ఫ్యామిలీ సపోర్ట్ గురించి, వాళ్ళు ఎట్లా సఫర్ అయ్యారు, నాకు ఎట్లా సపోర్ట్ చేశారని ఒక వీడియో చేశాను ఫ్యామిలీ గురించి. సో ఒక ఇద్దరు ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి అందులో చెప్పడం ఆపేశాను. సో ఎందుకంటే వాళ్ళకి ఇందులో చెప్తే కొంచెం లెంత్ ఎక్కువ అయిపోద్దని. వాళ్ళిద్దరు ఎవరంటే నా బామార్దులు, అంటే మా ఆవిడ వాళ్ళ బ్రదర్సు. ఒక చిన్న సామెత గుర్తుకొచ్చింది ఈ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు. బామ్మర్ది బావ బ్రతుకు కోరుతాడని ఒక మాట అంటారు కదా. సో అది 100% నా విషయంలో నిజమైంది. అది చాలామందికి అరుదుగా జరుగుతుంటాయి ఇట్లాంటివి. సో నా విషయంలో మాత్రం అది 100% అయింది. ఎందుకు ఎట్లా అయింది అంటే, సో నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు ఫస్ట్ డే నుంచి కూడా ఇద్దరు ఫుల్ఫిల్గా సపోర్టివ్గానే ఉన్నారు. నాకు డే 1 నుంచి కూడా క్యాన్సర్ అని తెలిసినప్పటి నుంచి మా చిన్న బామ్మరిది, వాడి పేరు భాస్కర్ అండి, వాడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తుంటాడు జాబు. సో వాడు ఆ రోజు నుంచి ఫస్ట్ డే నుంచి ఇప్పటివరకు మాతోనే ఉన్నాడు. అప్పటి నుంచి కూడా యాక్చువల్గా వాడికి అంటే వాడు చేసే డ్యూటీ కంప్లీట్గా నైట్ షిఫ్ట్సే ఉంటాయి. సో కంప్లీట్ నైట్ షిఫ్ట్ అంటే 6 నుంచి ఇంచుమించు 3:30 వరకు, మార్నింగ్ వరకు అట్లా చేసుకోవాల్సి వస్తుంది. నాకు రేడియేషన్స్ కానీ మన కీమోథెరపీ కానీ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి, అడ్మిట్ అవ్వడానికి, అపాయింట్మెంట్ తీసుకోవడానికి కూడా. సో వాడు నైట్ అంతా డ్యూటీ చేసి ఎర్లీ మార్నింగ్ 6కి అట్లా వాడిని లేపి వాడిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి కీమోథెరపీలకైనా అన్నిటికీ వాడే అటెండ్ అయ్యాడు. చాలా సఫర్ అయ్యాడు వాస్తవానికి. ఫిజికల్గా కూడా చాలా వీక్ అయ్యాడు పాపం నా వల్ల. వాడికి సపోర్ట్ ఎట్లా అంటే, వాడు నాకు ట్రీట్మెంట్ కీమోథెరపీ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఫిజికల్గా వర్క్ ఏం చేయలేని సిచ్యువేషన్ అయిపోయింది నా బాడీ మొత్తం. సో ఇంట్లో సపోర్ట్ అంతా వాడే. పాపని స్కూల్ తీసుకువెళ్ళమైనా, బయటకు వెళ్ళి వెజిటేబుల్స్ అయినా, ఏది ప్రతి ఒక్కటి ఇంకా వాడే ఇంకా మొత్తం. సో మాతోనే ఉన్నాడు ఇప్పటివరకు కూడా. ఒక చిన్న ఫైనాన్షియల్ విషయంలో కూడా నాకు బాగా సపోర్ట్ చేశాడు వాడు. సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే, పెద్ద బామ్మర్ది, అతని పేరు నరేష్ కుమార్. అతని సపోర్ట్ ఎట్లా అంటే, వాస్తవంగా చెప్పాలంటే తను నాకంటే నాకు జరిగిన దానికన్నా ముందు ఇంకొక పెద్ద మేజర్ ఇన్సిడెంట్ ఫేస్ చేశాడు ఆయన లైఫ్లో, మెడికల్కి సంబంధించి. సో అది పర్సనల్ విషయం, అదంతా డిస్కస్ చేయను. సో అవన్నీ ఫేస్ చేసిన తర్వాత, అంత మేజర్ చేసిన తర్వాత నన్ను కొన్ని క్రిటికల్ కండిషన్లో తను ఫేస్ చేయాల్సి వచ్చింది. అంటే నాకు సీరియస్ అయిన టైంలో తనే ఉన్నాడు నా పక్కన. ఎమర్జెన్సీలో అడ్మిట్ అయినప్పుడు, నేను అన్కాన్షియస్లో ఉన్నప్పుడు, ఆపరేషన్ సర్జరీ అయిన తర్వాత 9 days మొత్తం నాతోనే ఉన్నాడు. అంటే నన్ను బాగా తినిపించడమైనా, లేకపోతే వాష్రూమ్ తీసుకెళ్ళడమైనా, లేకపోతే అప్పుడు ఇక్కడ లేవలేం కదా, బెడ్ మీద ఉంటాం కదా. సో అట్లా బాగా సపోర్ట్ చేశాడు ఆయన. ఇప్పటికి కూడా నా ట్రీట్మెంట్ గురించి చాలా ఆలోచిస్తుంటాడు. బాబా అక్కడికి వెళ్దామా, ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుందంట, అక్కడ ఉంటుందంట, బాగా ఆలోచిస్తుంటాడు, అవి చెప్తుంటాడు. బట్ ఇంకా ట్రీట్మెంట్ ఫోలో జరుగుతుంది కదా, దాని గురించి ఇప్పటికైనా నాతోని ఏదైనా ప్రాబ్లం ఉన్నా అతనికే షేర్ చేసుకుంటున్నాను, నా హెల్త్ విషయంలో కూడా. సో ఇట్లా నడుస్తుంది. వీళ్ళ సపోర్ట్ నాకు లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది. మా పెద్దమ్మది నాకు క్యాన్సర్ని తెలియగానే అతనికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా, అతనికి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చిన్నగా నాకు కొంచెం ఫైనాన్షియల్ కూడా హెల్ప్ చేశాడు ఆ డేలో. వాస్తవానికి చెప్తున్నాను, నన్ను సర్జరీ అయినప్పుడు చూడడానికి భయపడ్డారు మా అన్నయ్య అయినా వీళ్ళైనా. అంటే అంత సీరియస్గా ఉండే సిచ్యువేషను. సో అప్పుడు మా బ్రదర్ చెప్పాను కదా, నరేష్ అండ్ మా బామ్మర్ది నరేష్, వీళ్ళిద్దరే నా దగ్గరకు వచ్చారు. సో నేను అన్కాన్షియస్లో ఉన్నప్పుడు కూడా నాతో స్టే చేశాడు తను. అది ఇప్పటికీ పాపం నాకు హాస్పిటల్లో కింద పడుకోవడం అవన్నీ నన్ను చాలా ఫేస్ చేశాడు తను. సో వాళ్ళ గురించి చెప్పడం కోసమే ఈ వీడియో చేశాను. నిజానికి వీళ్ళు నాకు బామర్దిలి అంటే అట్లా తీసేయడం కాదు, నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు.
సో ఇట్లాంటి బామ్మర్తులు దొరకడం నిజంగా అదృష్టం. చాలామందికి అందరూ అన్ని రకాలుగా ఇట్లా హెల్ప్గా ఉంటారని నేను అనుకోను. ఇట్లాంటివి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలాంటివన్నీ బయటపడతాయి వాస్తవానికి. సో ఇది గాయ్స్ ఈ వీడియోలో నాలాగా మైక్ అందరికీ మంచి బామ్మర్తులు దొరకాలని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ గాయ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and like and share. Bye bye.